ముందుగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను శంకరాస్ కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రూప్ నుంచి వస్తున్నాను. ఈరోజు మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి మీ పేరు ఆదికేశవ నాయుడు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ శంకరాస్ కాలేజ్. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి మాట్లాడుతున్నాము. ఈయన 1872వ సంవత్సరంలో ఆగస్టు 22న జన్మించారు. ఈయన ఒక చిన్నతనంలోనే తన యొక్క తండ్రిని కోల్పోయారు. తండ్రిని కోల్పోవడంతో వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మొత్తం ఈయన భుజాల మీదే పడింది. ఈయన దాన్ని ఎదుర్కొంటూ ఆ యొక్క కష్టాలని అన్ని అణిచివేసుకొని ఇంటింట్లో వాళ్ళ కూలి పనులకు వెళ్ళి వాళ్ళ ఆర్థిక స్తోమతకి వాళ్ళ అమ్మకి కొంచెం చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒక సమయంలో ఇతను పరీక్ష రాయడానికి డబ్బులు లేక వాళ్ళ అమ్మగారు అడిగితే అమ్మగారు లేవని చెప్తే అప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళ బావని అడగడానికి వెళ్తాడు. అయితే ఆ వెళ్ళడం కూడా ఎట్లా వెళ్తాడంటే 20 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బావని అడిగితే వాళ్ళ బావగారు చెప్తారు నా దగ్గర లేవని చెప్పడంతో మళ్ళీ నడుచుకుంటూ 20 మైళ్ళ దూరం వస్తారు. అయితే అప్పుడు ఆ ఫీజు చెల్లించడం జస్ట్ 3 రూపాయలే. అయితే వాళ్ళ అమ్మగారు ఆ చీరను వాళ్ళకున్న ఏకైక ఒక పట్టు చీరను వాళ్ళ అమ్మగారు అమ్మేసి తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు తీసుకొచ్చి ఇతనికి ఇస్తే ఇతను వెళ్ళి తీసుకొని ఆ అమౌంట్ తీసుకెళ్లి కాలేజీలో కట్టి చదివేసి లాని పూర్తి చేస్తారు. పూర్తి చేశాక అతను కొన్ని లక్షలు సంపాదించారు. ఇప్పటికీ కూడా అనుకుంటారు తను మనీ పరంగా చాలా కఠినంగా ఉంటాడు. ఎలా అంటే ఇతను ఏదైనా ఒక్క కేసుని వాదించారంటే ఆ కేసు మ్యాక్సిమం చాలా అమౌంట్ ఉంటుంది. ఇది ఒక చాలా వరకు కొన్ని కేసెస్ రిటర్న్ కూడా వెళ్ళాయి. ఎందుకంటే అంత అమౌంట్ని పెడతాడు. అమౌంట్ పరంగా మాత్రం పక్కా ఉంటాడు. అట్లా ఉంటారు. సో ఇంకా ఇతని గురించి చెప్పాలనుకుంటే ఒకరోజు ఒక త్యాగమూర్తి కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే ఏది ఇతను ఉంచుకోడు. ఉన్న 1 రూపాయిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయాలన్నంత జాలి దయ కలిగిన హృదయం ఈయనది. ఈయన ఒకరోజు ట్రైన్లో వెళ్తుండేవాడు. అయితే ఈయన ట్రైన్లో వెళ్తే ట్రైన్ టికెట్ ఎప్పుడు ఈయన కొన్నాడు, ఆ ఊరి వాళ్ళే కొనాలి. స్టేషన్ మాస్టర్ వచ్చి ట్రైన్ టికెట్ కొనిచ్చి ఎవరంటే ఇలా పలానా టంగుటూరి వాళ్ళు వచ్చారు అంటే అప్పుడే స్టేషన్ మాస్టర్ ఉంటుంటూ పరిగెత్తుకొని కట్టుకొని సార్ మీరే సార్ అని చెప్పేసి నిలబడి ట్రైన్ మాస్టరే ప్రత్యేకంగా వచ్చి టికెట్ కొనిచ్చి ఇస్తారు. ఇచ్చి అయితే అక్కడికి వెళ్ళినాక మద్రాస్కి వెళ్ళినాక నీకు ఏం ఉండదు కదా 70 రూపాయలు తీసుకో అని చెప్పేసి 70 రూపీస్ 70 రూపాయలు ఆ కాలంలో అతనికి ఇస్తారు. అయితే అప్పుడు ఆ 70 రూపాయలు తన జోబులో పెట్టుకొని పోతూ ఉంటే మధ్యలో ఒక అతను వస్తాడు. సార్ నేను ఇక్కడ నుంచి వస్తున్నాను, నాకు మీరు తెలుసు, అయితే నేను చాలా నా భార్యకి ఇట్లా అయిపోయింది, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ 70 రూపాయలు తీసి అతనికి ఇచ్చేసి పంపించేస్తాడు. అప్పుడు అంటారు పక్క నుంచి ఒక అతను అంటారు, మీకే అక్కడికి పోతే ఏం తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఉన్న 70 రూపాయలు మొత్తం అక్కడ ఇచ్చేస్తే మీరు మీ పరిస్థితి ఏంటి అక్కడ పోయినాక అని చెప్పేసి చెప్తారు. అయితే ఆయన అంటాడు అతనేమి ఊరికే రాలేదు కదా, ఒక ప్రాబ్లం ఉన్నందుకోసమే కదా వచ్చింది, మనం చూద్దాం, నీలా నువ్వు వచ్చి రోజు టికెట్ కొనిచ్చావు, నాకు అక్కడికి వచ్చినాక ఎవరొకరు రాకపోతారా, నేను ఎక్కడున్నా బతికేస్తా అని చెప్పేసి ఒక హోప్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా ఇతని గురించి మనం చాలా తెలుసుకోవాలి కానీ అంత టైం లేదు. మన మిత్రులందరూ ఆల్రెడీ చాలా పాయింట్స్ అన్ని చెప్పేసినారు, చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని. అండ్ ఓకే సరే మేడం, థ్యాంక్ యూ. తర్వాత జీ విద్యాశ్రీ ముందుగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను శంకరాస్ కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రూప్ నుంచి వస్తున్నాను. ఈరోజు మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి మీ పేరు ఆదికేశవ నాయుడు,
BSc Computer Science from Shankaras College. తంగటూరు ప్రకాశం పంతులు గారి గురించి మాట్లాడుతున్నాము. ఈయన 1872వ సంవత్సరంలో ఆగస్టు 22న జన్మించారు. ఈయన ఒక చిన్నతనంలోనే తన యొక్క తండ్రిని కోల్పోయారు. తండ్రిని కోల్పోవడంతో వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మొత్తం ఈయన భుజాల మీదే పడింది. ఈయన దాన్ని ఎదుర్కొంటూ ఆ యొక్క కష్టాలను అన్ని అణచివేసుకొని ఇంటింట్లో వాళ్ళ కూలి పనులకు వెళ్ళి వాళ్ళ ఆర్థిక స్తోమతకి వాళ్ళ అమ్మకి కొంచెం చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒక సమయంలో ఇతను పరీక్ష రాయడానికి డబ్బులు లేక వాళ్ళ అమ్మగారికి అడిగితే అమ్మగారు లేవని చెప్తే అప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళ బావని అడగడానికి వెళ్తాడు. అయితే ఆ వెళ్ళడం కూడా ఎట్లా వెళ్తాడంటే 20 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బావని అడిగితే వాళ్ళ బావగారు చెప్తారు నా దగ్గర లేవని చెప్పడంతో మళ్ళీ నడుచుకుంటూ 20 మైళ్ళ దూరం వస్తారు. అయితే అప్పుడు ఆ ఫీజు చెల్లించడం జస్ట్ 3 రూపాయలే. అయితే వాళ్ళ అమ్మగారు ఆ చీరను వాళ్ళకున్న ఏకైక ఒక పట్టు చీరను వాళ్ళ అమ్మగారు అమ్మేసి తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు తీసుకొచ్చి ఇతనికి ఇస్తే ఇతను వెళ్ళి తీసుకొని ఆ అమౌంట్ తీసుకెళ్లి కాలేజీలో కట్టి చదివేసి లాని పూర్తి చేస్తారు. పూర్తి చేశాక అతను కొన్ని లక్షలు సంపాదించారు. ఇప్పటికీ కూడా అనుకుంటారు తను మనీ పరంగా చాలా కఠినంగా ఉంటాడు. ఎలా అంటే ఇతను ఏదైనా ఒక్క కేసుని వాదించారంటే ఆ కేసు మ్యాక్సిమం చాలా అమౌంట్ ఉంటుంది. ఇది ఒక చాలా వరకు కొన్ని కేసెస్ రిటర్న్ కూడా వెళ్ళాయి. ఎందుకంటే అంత అమౌంట్ని పెడతాడు. అమౌంట్ పరంగా మాత్రం పక్కా ఉంటాడు. అట్లా ఉంటారు. సో ఇంకా ఇతని గురించి చెప్పాలనుకుంటే ఒకరోజు ఒక త్యాగమూర్తి కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే ఏది ఇతను ఉంచుకోడు. ఉన్న 1 రూపాయిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయాలన్నంత జాలి దయ కలిగిన హృదయం ఈయనది. ఈయన ఒకరోజు ట్రైన్లో వెళ్తుండేవాడు. అయితే ఈయన ట్రైన్లో వెళ్తే ట్రైన్ టికెట్ ఎప్పుడు ఈయన కొన్నాడు, ఆ ఊరు వాళ్ళే కొనాలి. స్టేషన్ మాస్టర్ వచ్చి ట్రైన్ టికెట్ కొనిచ్చి ఎవరంటే ఇలా పలానా టంగుటూరి వాళ్ళు వచ్చారు అంటే అప్పుడే స్టేషన్ మాస్టర్ ఉడుకుంటూ పరిగెత్తుకుంటూ కట్టుకొని సార్ మీరే సార్ అని చెప్పేసి నిలబడి ట్రైన్ మాస్టరే ప్రత్యేకంగా వచ్చి టికెట్ కొనిచ్చి ఇస్తారు. ఇచ్చి అయితే అక్కడికి వెళ్ళినాక మద్రాస్కి వెళ్ళినాక నీకు ఏం ఉండదు కదా 70 రూపాయలు తీసుకో అని చెప్పేసి 70 రూపీస్ 70 రూపాయలు ఆ కాలంలో అతనికి ఇస్తారు. అయితే అప్పుడు ఆ 70 రూపాయలు తన జోలో పెట్టుకొని పోతూ ఉంటే మధ్యలో ఒక అతను వస్తాడు. సార్ నేను ఇక్కడ నుంచి వస్తున్నాను, నాకు మీరు తెలుసు, అయితే నేను చాలా నా భార్యకి ఇట్లా అయిపోయింది, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ 70 రూపాయలు తీసి అతనికి ఇచ్చేసి పంపించేస్తాడు. అప్పుడు అంటారు పక్క నుంచి ఒకతను అంటారు మీకే అక్కడికి పోతే ఏం తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఉన్న 70 రూపాయలు మొత్తం అక్కడ ఇచ్చేస్తే మీరు మీ పరిస్థితి ఏంటి అక్కడ పోయినాక అని చెప్పేసి చెప్తారు. అయితే ఆయన అంటాడు అతనేమి ఊరికే రాలేదు కదా, ఒక ప్రాబ్లం ఉన్నందుకోసమే కదా వచ్చింది, మనం చూద్దాం, నీలా నువ్వు వచ్చి రోజు టికెట్ కొనిచ్చావు, నాకు అక్కడికి వచ్చినాక ఎవరొకరు రాకపోతారా, నేను ఎక్కడున్నా బతికేస్తా అని చెప్పేసి ఒక హోప్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా ఇతని గురించి మనం చాలా తెలుసుకోవాలి కానీ అంత టైం లేదు. మన మిత్రులందరూ ఆల్రెడీ చాలా పాయింట్స్ అన్ని చెప్పేసారు, చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని. అండ్ ఓకే సరే మేడం, థ్యాంక్ యూ. తర్వాత జీ విద్యాశ్రీ